మీ పేరన్నా? రవీందర్రావు. రవీంద్రరావు. ఎక్కడ పెనమలూరేనా? ఇక్కడ సాలిపేటలో. ఓకే. ఇది 15వ తారీఖు నుండి అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేస్తున్నారు కదా ఎక్కడ మొత్తం స్టేట్ అంతా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? దానివల్ల మంచిదే. క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు పనులకు వచ్చే వాళ్ళకి ఉపయోగపడుద్ది. బయట నుంచి వస్తారు పొరుగురు నుంచి పనులకి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలా ఫ్రీ బస్సెస్ పెట్టారు లేడీస్కి, దాని మీద మీ ఒపీనియన్? అంటే దానివల్ల ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కదా. అవును, ఇబ్బందే. మరి మానేస్తేనే మంచిది, మానేస్తేనే మంచిది. లేనిపోయిన భారం పెట్టుకోవటం ఎందుకు? దానివల్ల మానేయటమే మంచిది. ఎలా ఉంది 2 నెలలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు? బాగానే. చాలామంది ఇంకా పథకాలు కూడా స్టార్ట్ చేయలేదని చెప్పి చాలామంది అంటున్నారు. చేయిపోయింది. ఈ పథకాల కోసం వచ్చింది అలా అప్పుల పాలైపోవటం. మరి ఆ పథకాలు హామీలు తీసేస్తేనే మంచిది. హామీలు ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ పథకాలు తీసేస్తేనే మంచిది. రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోతుంది కదా. తీసేస్తే మంచిది అంటారు. తీసేస్తేనే మరి మంచిది. అవి చూపించే ఓట్లు అడిగారు కదా, మరి ఎలా? అవును, అది దానివల్ల చేశారు కానీ ఈ పథకాల వల్ల అప్పుల పాలు అయిపోతుంది కదా రాష్ట్రం. ఇది 15వ తారీఖు నుండి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు కదా, తెలుసా? తెలుసు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అందరికీ హ్యాపీగా ఉంటుందండి. అందరికీ ఏంటంటే ఇదివరకు ఉండేది, అది తీసేశారు దాన్ని. అది చాలా ఘోరంగా తీసేశారు దాన్ని. పద్ధతి కాదు అది. ఏంటంటే అందరికీ నలుగురికి అన్నాలు తినేది, 5 రూపాయలు పోయిన పెద్ద లెక్కం కాదు. అది టిఫిన్ చేసినంత ఉంది. అది తీసేయటం వల్ల జగన్ గారికి చాలా కారణం. అది ఆయన చేసిన పనులు చాలా వరకు తేడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అప్పుల పాలు చేసాడు అంతే. 2 మాటలు చెప్పాలంటే ఏంటి, ఎవరికి ఏది లేకుండాను ఎలక దోసుకుంటూ చూసారా, ఎలక టైపులో జరిగిందనమాట పార్టీ 5 సంవత్సరాలు కూడాను. నేను చెప్పాలంటే నా పెద్ద వయసు చిన్న వయసు అయినా తండ్రి పెట్టుకొని పిల్లలు అలా తింటున్నారు చూసారా. తండ్రి చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. తండ్రి యాసాలు వేస్తే పిల్లలు కూడా యాసాలు వేస్తారు. అదే ఎలుక టైపులో అనమాట జగన్ గారు చేసిన పని. అది వైఎస్ఆర్ వల్ల ఎలా అయ్యాడు? నాన్నగారు చేసిన పని గొప్పగా చేశాడు. ఏం చేశాడు ఆయన? ఆయన చేసిన ఎన్టీ రామారావు గారి పద్ధతిలో అన్ని చేశాడు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేసిన పనులు చాలా ఘోరంగా ఉన్నాయి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేసేవాళ్ళు అప్పుల్లో? అప్పట్లో అంటే అందరికీ భోజనాలు లేకపోయినా మామూలుగా ఫ్రీగా ఎన్టీఆర్ గారు చేసినట్టుగా ఆయన చేశాడు, పద్ధతిగా చేశాడు. లేదు, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అన్నీ అప్పుల పాలు అయినాయి. ఏంటి అలా అప్పుల పాలు లేకుండా అందరూ ఎవరైనా సరే చంద్రబాబు గారు చేశారంటే ఆయన కొద్దిగా తెలివైన మనిషి. ఆయన తలగా తీసుకెళ్ళి మూజంలో పెట్టినా వచ్చేస్తుంది బయటికి. ఏంటి అది పరిస్థితి. థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ అనేది అది నెంబర్ 1 అండి. ఎందుకంటే ఇవాళ ఆ దేశం ఆర్థికంగా చితికిపోయింది. ఈ విజనరీ ముందుకు వెళ్ళాలంటే 20 సంవత్సరాలు పట్టిద్ది దగ్గర తక్కువేం పట్టదు. ఏమండే మరి ఇప్పుడు ఇలాంటి ముసలామతుగా కొంతమంది పిల్లల దగ్గర ఉండలేక, మరి ఆ పిల్లలు బయటికి దోచేసి వాళ్ళు ఎక్కడ తింటాకి లేక రోజు భోజనం చేయాలంటే 150 రూపాయలు పెట్టాల్సిన వాళ్ళు మరి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ దొరుకుతుందంటే వాళ్ళు ఎక్కడో సరే తలదాచుకొని ఆ అన్నా క్యాంటీన్ని మరి ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వం ప్రతి సెంటర్కి ఒకటి ఓపెన్ చేస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం. మాలాంటి వాళ్ళు కూడా ఏదో ఒక 5 రూపాయలు ఇచ్చి కరెక్ట్గా ఆటో వ్యవస్థ ఎప్పుడో నాశనం అయిపోయింది. ఏదో వచ్చిన 10 రూపాయలు ఒక 5 రూపాయలు భోంచేస్తాం. అది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే వెనకమాల రాజకీయ కుట్రలు అయ్యిందో మనకు తెలియదు. కానీ ఇవాళ మాత్రం అలాంటి వాడు కంపల్సరీ కావాల్సిందే. దేనికనంటే ఇప్పుడు దాని గురించి ఎలా చెప్పాలి? ఇప్పుడు ఆయన ఏదో సినిమా ఫీల్డ్లో ఉండే మనిషి. ఆయన సినిమా తీసుకున్నా డబ్బులు వస్తాయి, తీసుకోకపోయినా వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు బాగానే జీవితం సాగిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. దాన్ని ముందుకు తీసుకురావాలనే ఒక ఉక్కుపాతంతో దాని ఓ కమిటీతో, ఎన్డీఏ కమిటీతో కలిసి ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయిన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొస్తానికి ఆహార నిశ్రమలు కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే. పేరండి? రాధిక. 15వ తారీఖు నుండి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటో? దానికి బదులు ఇంకేదన్నా ఇస్తే బాగుంటుంది. కానీ ఫ్రీ బస్సెస్ వేస్ట్. అందరు ఫ్రీ బస్సులని ఎక్కేసి
వేస్ట్ చేస్తారు, టైం వేస్ట్ తప్ప జెంట్స్ కూడా వెళ్ళడానికి ప్లేస్ ఉండాలి కదా, అంతకు మించి వెళ్ళిపోతారు ఫ్రీ బస్ అని. వాళ్ళకి ఇబ్బంది, తెలంగాణలో పెట్టే వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు. మా తెలంగాణే అక్కడనే ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్. బస్సులో ఎక్కిన ఆడవాళ్ళే తిడుతున్నారు, ఇంక ఇక్కడ పెడితే ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుద్ది. అవసరం లేదు, అవసరం లేదంటారు అది. నో యూస్ దానివల్ల. దానికన్నా కాలేజ్కి వెళ్ళే పిల్లలకు అది వాళ్ళకు పాసెస్ ఉంటాయి కదా, ఆ పాసెస్లో ఏమైనా డిస్కౌంట్ ఇవ్వడము, వాళ్ళకు ఫ్రీ పెట్టడం బెటర్. ఈ లేసి పెడుతున్నాం ఇలా ఫ్రీ పెడతాం నచ్చలేదు. నచ్చలేదు. పథకాలు కూడా ఫ్రీగానే ఇస్తారు కదా, దాని మీద పథకాలు కూడా డబ్బులు ఇస్తారు కదా. అసలు మనిషికి ఫ్రీ అనే దానికన్నా కష్టం చేసి ఇది వస్తుంది అనే దానికి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే పోయిద్ది. ఏది ఎవరి ఇంట్లో ఉండి ఇయ్యారు కదా, మళ్ళీ మన మీదే తీస్తారు. అవన్నీ వేస్ట్. అవన్నీ బస్సు ఫ్రీగా ఎక్కుతారా అక్కడ? నేను తెలంగాణలో బస్ ఫ్రీ అయినానే ఎక్కాను. ఎక్కినంత మాత్రాన అదేం నాకు యూస్ అవ్వదు. తెలంగాణ మీది? తెలంగాణ మాది. అక్కడ ఎలా ఉంది? అక్కడ కూడా ఫ్రీ బస్ పెట్టినందుకు ఎవరేం మెచ్చుకోవట్లేదు, అందరు తిడుతున్నారు అంతే. అది కామన్. లేడీస్ ఒక్కొక్క లేడీస్ బస్సులో ఎక్కి జుట్టు పట్టుకొని కొట్టుకుని అంతవరకు వెళ్తున్నారు కూడా. స్టిల్ ఇప్పుడు కూడా అలానే ఉందా? పెళ్ళి ఇప్పుడు కూడా అలాగే ఉంది. జెంట్స్ కాలేజ్కి వెళ్ళే అబ్బాయి వాళ్ళు అందరు ఇబ్బంది పడుతున్నారు. సిటీలో మా అక్క వాళ్ళ అబ్బాయి కాలేజ్కి వెళ్తాడు, వాడు కాలేజ్కి వెళ్ళాలంటే రోజుకు ఒక గణం అయిపోతుంది వాడికి. థ్యాంక్ యూ. ఓకే. ఈ నెల 15వ తారీఖు నుండి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు, తెలుసా మీకు? దాని మీద మీ ఒపీనియన్? బాగుంటుంది ఒపీనియన్. ప్రతి ఒక్కరు ఎవరు లేని వాళ్ళు అందరూ తింటారు. రోడ్డు మీద ఎవరైనా రూపాయి 2 రూపాయలు ఉన్నాయి, ఎవరైనా 5 రూపాయలు ఉన్నా తినేస్తారు లక్షణంగా. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను తాగి పని చేస్తాను. మంచిదే అంటారు. 10 మంది ఉపయోగపడే కదా. అలాగే ఫ్రీ బస్సెస్ కూడా పెట్టారు కదా లేడీస్. ఇంకా ఓపెన్ చేయలే కదా. ఈ నెల 15వ తారీఖు నుంచి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్? మంచిదేకమ్మా, లేని వాళ్ళకి భోజనం పెట్టి మంచిదేగా, సంతోషం, హ్యాపీ. అలాగే ఫ్రీ బస్సెస్ కూడా పెడుతున్నారు లేడీస్ కదా, ఇంకా హ్యాపీ కదా. ఆడవాళ్ళకి శుభ్రంగా వెళ్తూ ఉంటారు, సంతోషంగా. అంటే ఇప్పటికే రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, మళ్ళీ వీళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల అప్పులే ఉందమ్మా, వాళ్ళు వస్తూ ఉంటారు. పథకాలు ఇవ్వడం కూడా చాలా అప్పుల్లో ఉన్నాం, చాలా లో బడ్జెట్. బాబు గారు చెప్పారు కదా ఇవ్వలేమని చెప్పారు కదా. మరి ఫ్రీ బస్సెస్ ఎలా పెడుతున్నారు అంటారు? పెడతారులే అమ్మా, ఏముంది దాంట్లో, కామన్గా పెడతా ఉంటారు. మంచిదేనా దానివల్ల? మంచిదే కదా. ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల. ఇప్పుడు ఎట్లా ఉండదంటే, చిన్న విషయం చెబుతాను చెప్పనా. చెప్పండి. ఇప్పుడు పూలు అడవిలో ఉండదు, పులి జింక ఉండదు. జింక తింటే మనకు తప్పు, కానీ పులి వేట అంటే పులి వేటాడుతున్నాక తప్పదు కామన్ కదా. అలాగే వాడు తప్పదు, వాడు మంచి అయితే వాడు చెడు ఆటోమేటిక్ వచ్చింది కదా, ఆటోమేటిక్గా మంచిది. అలాగే ఇప్పుడు బస్సు పెట్టాము, ఆటో వాళ్ళకి ఇబ్బంది, ఇంకోటి పెట్టాము ఇంకోళ్ళకి ఇబ్బంది, అట్లా అంతే కదా. అలాగే ఇది అంతే. అందరికి న్యాయం జరగదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరగండి ఎవరి వల్ల కాదు. అది సో వాడు బాగుపడితే ఒకళ్ళు ఇది అవ్వాలి, అది కామన్ న్యాచురల్ థింగ్. అది విషయం. ఆటో వాళ్ళు జంకలు అంటారా? అమ్మా ఆటో జంక అంతే, ఆటో వాళ్ళు జింక అంతే కదా. మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా మరి, అంతే కదా. ఎలా ఉంది ఓవరాల్గా గవర్నమెంట్? బాగుందని, రేట్లు బాగా పెరిగినాయి, ఫ్లాట్స్ రేట్లు బాగానే ఉందిగా. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు కదా 15వ తారీఖు, దాని మీద మీ ఒపీనియన్? మంచిదే కదా. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, పేదవాడికి భోజనం పెట్టడం మంచిదేగా. అది దానివల్ల ఉపయోగమే, నష్టమేం లేదు దానివల్ల. అంత ముందు నడిచింది కదా, ఇప్పుడు నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. మధ్య నాగరాజు. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము పల్లాపురం చేస్తాం. ఓకే. ఈ నెల 15వ తారీఖు నుంచి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు కదా. చాలా మంచిది అన్న, పేదలకి మంచిదే. నిరుపేదలు 5 రూపాయల అన్నాన్ని గురించి చూస్తున్నారు. చాలా మంచిది. పెడితే మాత్రం మేలు చేసినట్టే, అంతే. అలాగే ఫ్రీ బస్సెస్ పెడుతున్నారు ఆడవాళ్ళకి అన్న, అది ఆయన ఆదాయం పెట్టి చేసుకుంటారు. అది మంచిదని అంటారు? మంచిదే, పెడితే కొన్ని ఆడవాళ్ళకి ఉపయోగం అన్న, ఆడవాళ్ళకి ఉపయోగం. మరి ఆయన ఆదాయం బట్టి ఆయన చేసుకోవాలిగా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నా ఆదాయం ఉంటేనే నేను పంచిపెట్టగలను, లేదా పంచిపెట్టలేనుగా. అదే చాలా మంచిది. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? బాగుందన్న, బాగుంది. ఇప్పుడు మట్టుగా ఆయన చేసిన పని, మేము ఆయన ఫ్యాన్సే. డిప్యూటీ సీఎం పిఠాపురం తాలూకా. అది. థ్యాంక్ యూ. సత్యనారాయణ స్వామి.
నెల 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు కదా, దాని మంచిదే, ఈ ప్రభుత్వంలో మంచిదే అది. అలాగే లేడీస్కి ఉచిత బస్సులు పెడుతున్నారు కదా. అది మంచిదేగా చేసి మంచి పనే కదా. ఓకే. అది మంచి పని, చాలా మేలైన పని కదా, మంచిదే కదా. ఈ ప్రభుత్వం వస్తే మంచిగా జరుగుతుందంతా అది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇంకా బాగుంటుంది అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆంటీ గారు మీ పేరు? మల్లేశ్వరం, కట్ట మల్లేశ్వరం. అదే వచ్చే ఈ 15వ తారీఖు నుండి లేడీస్కి ఫ్రీ బస్సులు పెడుతున్నారు, తెలుసుగా మీకు? తెలుసండి. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. చాలా బాగుంటుందండి, మంచిదేనా? మంచిదేనండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? శ్రీనివాస్, ఏం చేస్తూ ఉంటారు? నేను బోర్వెల్స్. ఈ నెల 15వ తారీఖు నుండి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు, తెలుసా? చెప్పేసి దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. అన్నకాన్ని లోపు చేస్తే బాగానే ఉంటుంది. రోడ్డు మీద ఎవరన్నా తినలేని వాళ్ళు అందరూ ఉంటా అంతా బాగుంటుంది. చాలామంది మేము కూడా మా పని వాళ్ళు కూడా చాలామంది తినేవాళ్ళు ఉన్నారు, అంతా ఇదిగా ఉంటుంది. అలాగే ఫ్రీ బస్సెస్ పెడుతున్నారు కదా లేడీస్కి, అది ఎలా చూస్తావు? బాగానే ఉంటుంది, ఫ్రీ బాగానే ఉంటుంది. మరి మీరు డబ్బులు ఇచ్చుకుని వెళ్ళాలిగా. డబ్బులు ఇచ్చుకుంటాం అంటే లేడీస్ ఫస్ట్ అంటారు కదా ముందు, వాళ్ళకి ఫ్రీగా ఉంటే మనం ఏదైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుద్ది, వాళ్ళ ఆటో వాళ్ళకంటే ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దాన్ని బట్టి ఎవరికి ఉంటే దానికి ఉంటుంది కదా. అలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే ఇప్పుడే కదా వచ్చింది, స్టార్టింగ్ 2 మంత్సే కదా, నిదానంగా తెలిసిద్ది వర్క్ అంతా. స్టార్టింగే కదా అంతా వచ్చి జరుగుతున్నది వర్క్. మీ పేరు? సుబ్బారావు అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఏదో ఇట కూలినాలే. ఈ నెల 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు, తెలుసా మీకు? బ్రహ్మాండంగా చూద్దాంగా టీవీలో బాగానే ఉంటుంది. పక్కబడిపోతారు నేను. అలా బస్సులు కూడా ఉచిత బస్సులు పెడతారు. పెడుతున్నారని మరి లేడీస్ గురించి అన్నాడు వాగ్దానం చేసాడు, పెట్టాలిగా, చేసినప్పుడు పెట్టాల్సిందేగా. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది 2 నెలలు? వచ్చాని బాగానే ఉంది, తర్వాత అట్లా ఉండదు. ఇప్పుడేగా వచ్చాడు బాబు మహారాజు. పర్లేదు. ఓకే, జగన్ గారు పని అయిపోయినట్టేనా? అది ఎవరో చెబుతామండి అట్టని, ఎందుకు చెప్పాలి మనం అట్లా, అది పరిపాలన బట్టి ఉంటుంది. మనం ఎందుకు మళ్ళీ ఏరే కేటగిరీ చెప్తాం. వచ్చానికి అయిపోయింది, వచ్చాను నెక్స్ట్ పాయింట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. పేరు? ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఈ నెల 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు, తెలుసా? అన్నా క్యాంటీన్లు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంది, అది అందరికీ ఉపయోగపడే పని. పేదవాళ్ళకు ఒక ముద్ద అన్నం పెడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో అటువంటి ఏమి లేవు, ఉన్నాయి కూడా ఎత్తేసారు. అందరికి ఉపయోగపడేది మంచి పని. అలాగే ఫ్రీ బస్సెస్ పెడుతున్నారు కదా ఆడవాళ్ళకి, ఫ్రీ బస్సెస్, గ్యాస్ బండ్లకి మంచిదేనా అది? మంచిదేనండి. మరి ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు. అప్పులు అంటే గత పాలకుల నిర్వాహకం వల్ల అప్పులు పోలైంది అది. గత పాలకుల నిర్వాహకం వల్ల అప్పులు పోలైంది అది. మరి మళ్ళీ ఇంకా అప్పులు చేసి ఫ్రీ బస్సులు పెట్టడం ఎందుకు? అప్పులు చేసి ఫ్రీ బస్సులు ఏముంది, సంక్షేమం చూసుకోవాలి, అభివృద్ధి చూసుకోవాలి, 2 చూసుకుంటా అంటున్నారు కదా సీఎం గారు. మనకు ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది అంటారు? ఆయన చేస్తారు, ఆ నమ్మకం ఉంది జనాలకి, చేస్తారు. అలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇదే ఫస్ట్ టైం కదా, చూద్దాం. పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ.